కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్తగా ఇంకొన్ని చేస్తామని చెప్పింది. మాకు ప్రాక్టికల్ రియాలిటీ తెలుసు కాబట్టి మేము కొత్త వాగ్దానాలు చేయలేదు. సో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు మేము చేసాము, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు చూసుకొని ఇంకా ఎక్స్ట్రా వస్తాయి కదా అని ప్రజలు మోసపోయారు అన్నాడు. సరే, అక్కడ పాలిటిక్స్ లింక్ చేయడం కాదు, కానీ అలాంటి సందర్భం, అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఫేస్ చేసే పరిస్థితి ఉంటుందా బికాస్ ఆఫ్ దిస్ మేనిఫెస్టో కంపారిజన్, ఈ వెల్ఫేర్ కంపారిజన్? అల్టిమేట్లీ తెలంగాణలో ఏమైంది, ఎలా జరిగింది అనేది మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. బికాజ్ అక్కడ ఒక గవర్నమెంట్ రావడానికి, ఒక గవర్నమెంట్ పోవడానికి అనేక ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావితం చేసాయి. సో ఆ ఫ్యాక్టర్స్ డెప్త్లోకి మనం ఇప్పుడు పోవడం వల్ల పెద్ద సాధించేది ఏమీ లేదు. బట్ మన రాష్ట్రంలో మాత్రం ప్రజల ముందర ఉండేది రెండు ఆప్షన్స్. ఒకటి, విలువలు విశ్వసనీయతకు ఓటు వేస్తారా, లేక మోసపోయి అబద్ధాలకు ఓటేస్తారా. ఓన్లీ 2 డిస్టింక్షన్. ఎందుకనంటే 70,000 కోట్లు చాలా కష్టపడితే ఇంతకుముందు ఎప్పుడు జరగల. నేను చేస్తూ ఉన్న ఈ స్కీములు కానీ, నేను చేస్తూ ఉన్న ఈ సంస్కరణలు కానీ ఈ 59 నెలల్లో మాత్రమే జరిగినవి. ఇంతకుముందు ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏవీ లేవు. అలాంటిది అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టడం ఒక అన్యాయం చేస్తే, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదాను చట్టంలోకి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోకి చేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను గన యాక్ట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కనుక చేర్చి ఉంటే మనం కోర్టుకైనా పోయి ఉండొచ్చు. ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మనకు కల్పించలేదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది అక్కడ. బట్ పార్లమెంట్లో అయితే, ఆ డిబేట్లో అయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ఇన్ ద వెల్ ఆఫ్ ది హౌస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అది ఉంటుందా, మీ ఎజెండాలో ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. నేను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి, ఏకంగా ఇవన్నీ తీసుకొచ్చి, దీనికి ఈ మేరకు అవుతా ఉంది 70,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా డీబీటీ చేయగలిగినాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటిది ఇంతే అవైలబుల్గా ఉంది అని తెలిసి ఉన్నా కూడా 1,65,000 అటువైపున అబద్ధం చెప్తూ, ఇంపాసిబుల్ అటువంటి డబ్బులు తీసుకొని రావడం అని తెలిసి 1,65,000 అటువైపున ప్రామిస్ చేస్తూ, అటువైపున వాగ్దానాలు చేస్తూ, ప్రజలను ప్రలోభపెట్టే కార్యక్రమం చేస్తూ, ఇదే దత్తపుత్రుడు అబద్ధమని తెలుసు, మోసమని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే వీళ్లకు రాజకీయాలు ఎందుకు? ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి. అధికారానికి అర్థం ఏంది వాళ్లకు? నాకేంది అధికారానికి అర్థం? వాళ్ళ మాదిరిగా నేను ఎందుకు చెప్పలేదు? కారణం, నాకు అధికారానికి అర్థం, నా మనసులో అధికారానికి అర్థం ఏమిటి? చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో బ్రతకాలన్నది నా ఆలోచన, మై డెఫినేషన్ ఆఫ్ అధికారం. వాళ్ళ అధికారానికి మీనింగ్ ఏంది? ఇవన్నీ ఎట్లాగూ జరగవు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అన్నంగా 59 నెలలే. 14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, ఆయన పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీము గుర్తుకు రావడం లేదు. ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు రావడం లేదు. అంటే దాని అర్థం 14 సంవత్సరాలు ఆయన మేనిఫెస్టో అంటూ మోసం చేయడం, తర్వాత ప్రజలను మోసం చేయడం, మేనిఫెస్టో అంటూ మోసపూరిత వాగ్దానాలు చేయడం, తర్వాత మోసం చేయడం, అది ఒక చరిత్రగా జరుగుతూ వస్తూ ఉంది. సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. హిస్టరీ రిపీట్స్ అని. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొన్ని గంటల్లో ఎలక్షన్ జరగబోతోంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంతకన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నా. మీరు ఎక్కడ చూసినా, బహిరంగ సభల్లో కానీ ఎక్కడ చూసినా కంప్లీట్లీ స్వీప్ అంటున్నారు. స్వీప్ అంటానికి కారణం ఏంటి? బేసిక్లీ రజనీ, ఎలక్షన్లో 50% అన్నది థ్రెషోల్డ్ మార్క్. అండ్ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నది బైపోలార్. ఒక పక్క జగను, ఒక పక్క జగన్కు వ్యతిరేకంగా ఇంతమంది కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. సో ఇట్స్ ఎ బైపోలార్ ఎలక్షన్.
దీంట్లో థ్రెషోల్డ్ మార్క్ 50%. అండ్ ఈరోజు రాష్ట్రంలో 90% దాకా ప్రతి ఇంటింటి అభివృద్ధిలోనూ దేవుడి దయతో వాళ్ళ జగన్ పాత్ర, ఆ కుటుంబాల జగన్ పాత్ర ప్రస్ఫుటంగా వాళ్ళ ఇంటింటి అభివృద్ధిలో ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి మండలంలోనూ ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి అలాంటప్పుడు దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగే పరిస్థితిలోకి దేవుడు నన్ను పెట్టి దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగిన తర్వాత ప్రజలు ప్రతి ఇంట్లో జగన్ మా అన్న, జగన్ మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, జగన్ మా మనవడు అన్న ఓనర్షిప్ ఉన్న పరిస్థితిలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% దాటి ఎందుకు రాకూడదు? ఎందుకు లాస్ట్ టైం కన్నా బెటర్ నెంబర్స్ ఎందుకు రాకూడదు? అక్కడ ముగ్గురు కలిశారు, బలంగా కనిపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు చిన్న చందమామ పుస్తకాలు చదువుకున్నది ఉంది, ఒకళ్ళు కలిస్తే అది బలం చాలా ఉంటుంది అని. ఎంతమంది కలిసినా కూడా బైపోలార్ సిస్టంలో 50% అనేది థ్రెషోల్డ్ మార్క్. ఎవరికి 50% కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళంతా కలిసినా వాళ్ళకు లెస్ దెన్ 50% వాళ్ళకు వచ్చి నేను ఒక్కనే ఉన్నా మోర్ దెన్ 50% ఇటువైపున ఉంటే ఆటోమేటిక్లీ వాళ్ళ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో ఉన్న వాళ్ళ జగనే గెలుస్తుంది. జనం మీద విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. జనమే నా బలం అని అంటున్నారు. జనం 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 అంటున్నారు. జనం సేమ్ అదే విశ్వాసం, మీరు పెట్టుకున్నంత విశ్వాసంతో మీ వెనుక ఉంటారని అంత బలమైన విశ్వాసం ఎందుకు? ఎందుకనంటే బేసిక్లీ ఒకటేందనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత ఈ రెండు పదాలకు ఒక మీనింగ్ అనేది 59 నెలల్లో తేగలిగాము, తెచ్చి చూపించగలిగాము. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి పేదింటి అభివృద్ధి కోసం ఈరోజు విత్తనాలు వేసాం. ఆ విత్తనాలు వృక్షాలు కావాలి. ఆ వేసిన విత్తనాలు వృక్షాలు కావాలి అని అంటే అందులో జగన్ పాత్ర చాలా క్రిటికల్, జగన్ చాలా అవసరము అన్నది ప్రతి పేదింట్లో కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యింది. అర్థమయ్యేట్టుగా కూడా ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. సో పేదవాడి ఇంట్లో అభివృద్ధి జరగాలి అని అంటే పేదవాడు ఒక 15 సంవత్సరాలకు ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లాడు రేపొద్దున డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం వెతికే పరిస్థితిలోకి వచ్చేసరికి తన జీవితం మార్పు చెందే పరిస్థితిలోకి రావాలి అని అంటే జగన్ అక్కడ ఉండడం ఎంత అవసరమో ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అర్థమవుతూ వస్తూ ఉంది. ఎన్నికల క్యాంపెయిన్లో విమర్శల స్థాయి దాటిపోయింది. మీ ప్రత్యర్థులేమో మిమ్మల్ని సైకో, బందిపోటు, నశింపజేయాలని అంటున్నారు. మీరేమో చంద్రముఖి, లకలక అంటున్నారు, పసుపుపతి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు బీభత్సంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్తో వస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనుకుంటున్నారా? మీరు ఎట్లా చూస్తారో, ప్రజలకు ఏం చెప్తారు? నేను మాట్లాడే ప్రతి మాట చాలా డిగ్నిఫైడ్గానే ఉంటాయి. చంద్రముఖి ఈజ్ నాట్ అబ్యూసివ్ లాంగ్వేజ్. Pasupupati is also not an abusive language. Lakalaka is not an abusive language. Vadala Bammali is also not an abusive language. Whereas Wala language is abusive language. Abusive language is coming from